విద్యకు సేవ చేస్తే తరతరాలకు గుర్తుండిపోతారన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దాతల సహకారంతో నిర్మిస్తున్న జూనియర్ కాలేజ్ భవనాన్ని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారితో కలిసి సందర్శించారు. గత కొన్నేళ్ల నుంచి విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు. దాతల సహకారంతో ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడే కాలేజీని నిర్మించడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న కాలేజీలు, పాఠశాలలను పునర్నిర్మించాలన్నారు. సమాజ అభివృద్ధితో పాటుపడుతున్న వారికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కొత్తగా ఈ కాలేజీ బిల్డింగ్ కడుతున్నారు. కట్టబోయే బిల్డింగ్ చూస్తే ఒక నాణ్యమైన ఒక క్వాలిటీ విద్య రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ విద్య చాలా విస్మరించబడి, కానీ వాళ్ళ అతి పేదవాళ్ళు అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీ చదువుతున్న వాళ్ళు ఫీజులు కట్టి. మేము చదువుకునే కాలంలో మొగలిగీతలో మాది ఫస్ట్ బ్యాచ్ హై స్కూల్. మేమందరం కూడా అప్పటికి ప్రైవేట్ స్కూల్ లేవు కనుక మొగలిగీత స్కూల్లో ఉండే టీచర్స్ కూడా అందరూ చాలా కమిటెడ్గా చేయడం, మేము చదువుకొని ఈ మాత్రము సమాజంలో నిలబడగలిగాము. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. కాస్త సంపన్నులు, డబ్బులు ఉన్నవాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు పూర్తిగా పాడైపోయాయి. ఇక్కడ ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇంత మంచి బిల్డింగ్ రావడం అనేది తప్పకుండా మనందరూ హర్షించవలసినటువంటి. వారి టర్మ్లో వాటిని చేస్తే వాళ్ళు పేరు చాలా నిలిచిపోతుంది. ఎవరు అసలు మా షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి అంటే దాని విద్యకు కాంట్రిబ్యూట్ చేశారు కనుక విద్యకు చేసే సేవ ఏదైతుందో ప్రజాప్రతినిధులను జనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ పిల్లలే రేపు ఎదిగి రేపు సమాజంలో ఒక గణనీయమైన